యా మార్కెట్‌లో అయితే ఈరోజు ఫ్లాట్‌గానే స్టార్ట్ అయ్యి ఫ్లాట్‌గానే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆగస్టు 15థ్ రోజు పుతిన్ అండ్ ట్రంప్ మధ్యలో అయితే డిస్కషన్స్ నడుస్తున్నాయి. అండ్ యుద్ధం గురించి అవి ఏ విధంగా ఉంటాయనేది ఒకటి బాగా టెన్షన్ అయితే ఇన్వెస్టర్‌లో కనిపించడం జరిగింది. అండ్ తర్వాత కూడా నెక్స్ట్ మార్కెట్ ఎలా ఉంటుంది? ఈ వీక్ అయితే లాస్ట్ ట్రేడింగ్ డే ఈరోజు అయిపోయింది. అండ్ కంటిన్యూగా 3 డేస్ హాలిడేస్ రావడం ఇన్వెస్టర్లకు ఇది కూడా ఒకటి అంటే భయాందోళన అయితే ఉందని చెప్పాలి. సో మెయిన్గా ఆగస్ట్ 15థ్ రోజు ఏం జరుగుతుంది, దాన్ని బట్టే మార్కెట్లు ఉంటాయని ఎక్స్పర్ట్లు చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఈరోజు చూసుకుంటే సెన్సెక్స్ 57 పాయింట్లు మాత్రమే, అంటే ఇంచుమించు ఫ్లాట్గానే క్లోజ్ అవ్వడం జరిగింది. 57 పాయింట్లు పెరిగి. అండ్ నిఫ్టీ చూసుకుంటే 11 పాయింట్లు మాత్రమే పెరగడం జరిగింది. 24,600 మార్క్ను అయితే నిలబెట్టుకుందని చెప్పాలి. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 160 పాయింట్లు ప్లస్లోనే కొనసాగడం జరిగింది. ముఖ్యంగా బెంచ్ మార్క్ ఇండెక్స్ అన్న మన అవుటర్ బ్రాడర్ మార్కెట్లో అయితే బాగా నెగిటివ్లో వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా మార్కెట్లో ఏం జరుగుతుంది అండ్ ఈ వీక్ చూసుకుంటే కొంచెం నెగిటివ్ ఎక్కువగా, అంటే కంటిన్యూగా 6 వీక్స్ చూసుకుంటే ఈ వీక్ ఎక్కువ నష్టాల్లో చూసిన వీక్గా నిలిచిందని చెప్పాలి. ఓవరాల్గా నెక్స్ట్ ఏం జరుగుతుంది మార్కెట్లో మనతో పాటు మాట్లాడడానికి శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఓవరాల్ ఈరోజు మార్కెట్ చూసుకుంటే అయితే ఫ్లాట్గానే క్లోజ్ అయిందని చెప్పాలా, లేకపోతే మార్కెట్ అయితే చాలా వీక్గా కనిపించిందని చెప్పాలా? మార్కెట్ ఎలా ఉండబోతుంది ఈ వీక్లో? అయితే లాస్ట్ ట్రేడింగ్ డే అయితే అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ వీక్ మండే ఉంటుంది. ఓవరాల్గా మండే మార్కెట్ ఎలా ఉండబోతుంది? ప్రజెంట్ ఏం ప్రెడిక్ట్ చేస్తారు మార్కెట్ గురించి? అందరూ కూడా ఈ పుతిన్ ట్రంప్ మీటింగ్ కోసం ఎదురు చూస్తున్నారు, టోటల్ వరల్డ్ మొత్తం. అలాగే ఇండియా అయితే ఇంకెక్కువ ఎదురు చూస్తుంది, ఎందుకంటే ఈ టారిఫ్స్ ఎఫెక్ట్ అంతా కూడా ఇండియాకి ఈ రష్యా ఆయిల్ కొంటున్నాం అనే ఆరోపణ మీదే 25% ఎక్స్ట్రా అయింది. అయితే ఇప్పుడు మార్కెట్స్ చూస్తే విపరీతమైన ఫాల్ అయితే ఏమి అవ్వలేదు, ఇక్కడ బేస్ ఫార్మేషన్ అయితే జరిగిందంట. కాబట్టి ఇప్పుడు ఈ 24,700 అయితే మార్కెట్ మేజర్గా సపోర్ట్ ఉంది. సో మండే అయితే కొంచెం పాజిటివ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళిద్దరు కలవటం అనేది ఒక రష్యా కూడా సానుకూలంగా ఉంది కాబట్టి పుతిన్ గారు కలుస్తున్నారు ఉక్రెయిన్ ఇష్యూ సాల్వ్ చేద్దామని. సో అసలు ఉక్రెయిన్ ఇష్యూ అసలు ఎందుకు వచ్చింది అంటే నాటోలో జాయిన్ అవ్వకూడదని మేజర్ పాయింట్. సో అది ఇటు వాళ్ళు డిసైడ్ చేసుకుంటే మాత్రం యుద్ధం ఆగిపోతున్నారు. యుద్ధం అంతా ఎందుకు వచ్చింది? ఈ నాటోలో ఈ ఉక్రెయిన్ జాయిన్ అవ్వకూడదు అనే కదా మెయిన్ పాయింట్. సో అది 3 ఏళ్ల నుంచి వాళ్ళు రష్యా ఫైట్ చేస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ జెలెన్స్కీ కూడా యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా అక్కడ వార్ చేయడానికి ఇక డైరెక్ట్ గా రష్యా యుఎస్ వారే, అది ఇండైరెక్ట్ గా. కాబట్టి వాళ్ళిద్దరే మాట్లాడుకున్నారు కాబట్టి ఆటోమేటిక్ గా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకే సార్, ఎఫ్ఐఐలు కూడా చూసుకుంటే భారీగా అయితే అంటే అమ్మకాలు అయితే ఆపేయడం జరిగింది. మొత్తం కొనుగోలు లేదు, ఓన్లీ అమ్మకాల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఎన్ని రోజులు ఈ విధంగా ఉండొచ్చు? అండ్ ఆగస్ట్ 15 తర్వాత ఏమైనా మారచ్చా? వాళ్ళని అసలు ఇప్పుడు కన్సిడర్ చేయడానికి ఏం లేదు సార్. వాళ్ళు ఎనీ టైం వస్తుంటున్నారు, వెళ్తున్నారు, కానీ ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ లేదు వాళ్ళకి. ఓకే, బేస్డ్ వాళ్ళు డిస్కస్ అవుతున్నారు, ఎంటర్ అవుతున్నారు. అంటే వాళ్ళు ఒకప్పుడు ఎఫ్ఐఎస్ అమ్ముతున్నారు లేదా కొంటున్నారు అన్న కాస్త ఇంపార్టెంట్ న్యూస్ ఉండేది, కానీ వాళ్ళది డిస్కౌంట్ అయిపోయింది. జస్ట్ లైక్ ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయేంత మాత్రం పెద్ద ఎఫెక్టివ్ అవ్వట్లేదు మార్కెట్ లో. కొంత ఇంపాక్ట్ ఉంది కానీ విపరీతమైన ఇంపాక్ట్ ఏం లేదు. అయితే మనకి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేసినంత ఫాల్ అయితే అవ్వలే ఇండియన్ మార్కెట్. అంటే 50% టారిఫ్ పడినా కూడా సస్టైన్ అవుతుంది ఈ మాత్రం అంటే మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంది. అయితే మనం ఇండివిజువల్ కంపెనీస్ చూసుకుంటే స్టాక్స్ కూడా చాలా వరకు బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి. ఓకే, ఈ లాస్ట్ 3 డేస్ నుంచి మంచి రిజల్ట్స్, కొన్ని కంపెనీస్ కి మంచి రిజల్ట్స్ వచ్చాయి. అపోలో హాస్పిటల్ 10% పెరిగింది, అలాగే ఇక్కడ ముత్తూట్ ఫైనాన్స్ 10% పెరిగింది. చాలా కంపెనీలు మంచి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఆ సెక్టర్స్ అన్నిటికీ కూడా మంచి జోష్ వచ్చింది. ఓకే సార్, అయితే ప్రజెంట్ మనం సెక్టార్ కూడా చూస్తే మ్యాక్సిమం ఈరోజు చూసుకుంటే కన్జ్యూమర్, ఐటీ, ఫైనాన్షియల్ అండ్ బ్యాంక్ నిఫ్టీ, పిఎస్యు కొన్ని మంచి మూమెంటం అయితే చూసాము. అంటే ఓవరాల్గా మార్కెట్ అయితే వీక్గానే కనిపించింది సార్. సెక్టార్లో కొంచెం మూమెంట్ కనిపించిన, కన్జంప్షన్ ఎక్కువ కొంచెం బాగా అయితే మూమెంటం అయితే కనిపించింది. సెక్టార్ వైజ్ గురించి ఏం చెప్తారు? ముఖ్యంగా ఐటీ గురించి ఏం చెప్తారు సార్?
అదే నేను మాట్లాడదాం అనుకున్నాం. ఇప్పటిదాకా బాగా పాలైన ఐటీ సెక్టర్ ఇప్పుడు కంప్లీట్‌గా రివైవల్ కనపడుతుంది. ఓకే. ముఖ్యంగా ఐటీలో తీసుకుంటే టీసీఎస్ వీక్లీ చార్ట్ పాజిటివ్ సిగ్నల్ వచ్చింది. ఓకే. సో, ఇక మేజర్‌గా ఇక్కడ నుంచి ప్రైస్ ఫాల్ అవ్వటం అయితే తగ్గిపోతుంది. హ్మ్. ఎందుకంటే 1400 పాయింట్స్ డౌన్ అయ్యాక ఇక్కడ రిబౌన్స్ కనపడుతుంది. అలాగే ఈవెన్ హెచ్‌సిఎల్ టెక్ కూడా వీక్లీ చార్ట్ పాజిటివ్ వస్తుంది. ఇన్ఫోసిస్ ఇక్కడ మళ్ళీ రివర్సల్ స్టార్ట్ అయింది. హుహు. అలాగే పర్సిస్టెన్స్ కూడా ఆల్ ఐటీ కంపెనీస్ అయితే కోఫోర్జ్ గానీ, ఈ నౌకరీ గానీ, ఎంఫసిస్, కేపీఐటీ ఈ కంపెనీలన్నీ కూడా ఇప్పుడు రిబౌన్స్ అవుతున్నాయి. సో, ఎవరైనా ఈ ఐటీలో ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఇది అసలు బాటమ్ అవుట్ అవుతుంది. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒక మంచి ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్‌కి తీసుకోవచ్చు. అంటే ఐటీలో ఇన్వెస్ట్ చేయడం ప్రెజెంట్ ఆపర్చునిటీ అంటారా? మంచి ఆపర్చునిటీ కనపడుతుంది సార్. వెల్త్ ఓకే. క్రియేషన్‌కి ఇప్పుడు మంచి ఐటీ బావుంది. ఈవెన్ స్టాక్స్ చెప్పమంటే నాకు హెచ్‌సిఎల్ టెక్ గానీ, టెక్ మహీంద్రా గానీ, టీసీఎస్ గానీ బావున్నాయి. ఓకే. సార్ ఓవరాల్‌గా ముఖ్యంగా మనకు 15థ్ రోజు అండ్ ఇరు దేశాల మధ్యలో అయితే మీటింగ్ అయితే జరుగుతుంది. ఆ మీటింగ్ సక్సెస్ అయితే మన ఇండియన్ మార్కెట్ పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది? చాలా పాజిటివ్ ఉంది సార్. ఇండియన్ మార్కెట్‌కి అయితే చాలా పాజిటివ్ ఉంది. ఈవెన్ ఇండియన్‌కే కాదు వరల్డ్ మొత్తానికి కూడా చాలా పాజిటివ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ అనే కాకుండా అసలు యుద్ధం అనటం వల్ల చాలా ప్రెషర్ అవుతుంది అందరికీ కూడా. వరల్డ్ మొత్తం ఒక ఫియర్‌లో ఉంది. సో, హుహు. అదంతటికి ఫుల్ స్టాప్ పెట్టడం అనేది ఇంపార్టెంట్. హుహు. ఒక పీస్‌ఫుల్ లైఫ్ అనేది అందరం కోరుకుంటున్నాం కాబట్టి ఆ ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్‌లో కూడా పాజిటివ్‌గానే ఉంటది. సో, వాళ్ళిద్దరూ కలవటమే ఇక అసలు ఒక చారిత్రాత్మకం. కాబట్టి వాళ్ళు కలుస్తున్నారంటేనే ఇండైరెక్ట్‌గా దాన్ని సాల్వ్ చేద్దామనే కదా! ఓకే. లేకపోతే టైమ్ వేస్ట్ చేసుకోరు కదా! వాళ్ళిద్దరు కూడా. సో, ఓకే. అది వాళ్ళు కలవటం అనేది మీనింగ్ ఒక పాజిటివ్ ఎజెండా. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు అధ్యక్షులు కలుస్తున్నారంటేనే గ్రౌండ్ లెవెల్‌లో వీళ్ళ ఒపీనియన్, వాళ్ళ ఒపీనియన్ మ్యాచ్ అయిపోతుంటాయి. ఓకే. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఫైనల్‌గా ఎళ్లి అక్కడ కన్క్లూజన్ చేయటమే గాని, హ్మ్. మామూలుగా ఇండైరెక్ట్‌గా అయితే వాళ్ళ కింద మంత్రులు వాళ్ళందరూ కూడా ఎజెండాలు డిస్కస్ చేసేసుకుంటారు కదా సార్. ఓకే. ఓకే. అంటే న్యూస్ ఎక్స్‌చేంజ్ అయిపోతుంది కదా! ఈయన వెర్షన్ ఏంటి, ఆయన వెర్షన్ ఏంటి, ఏదేంటి అని. అంటే అది ఓవరాల్‌గా మీటింగ్ అయితే కొంచెం పాజిటివ్ వైబ్సే కనిపిస్తున్నాయి. పాజిటివ్ వచ్చేస్తుంది. హుహు. పాజిటివ్ అయిపోతుంది. ఇప్పుడు మార్కెట్ మాక్సిమం ఇప్పుడు యుద్ధం అయితే అయిపోవాలి. ఎందుకంటే ఇటు యుద్ధం చేస్తుంది ఎవరు యాక్చువల్‌గా అంటే అమెరికా, రష్యానే. హుహు. ఇప్పుడు ఉక్రెయిన్ దగ్గర ఏం లేదు కదా! నాటో వీళ్ళందరూ ఇవ్వటమే కదా! కాబట్టి వాళ్ళు కూడా 3 ఏళ్ల నుంచి ఇచ్చి బాగా ఇక డౌన్ అయిపోయారు. కాబట్టి వాళ్ళు కంపల్సరీగా ఆపాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అమెరికా వాళ్ళు వచ్చి రష్యాతో మాట్లాడుతున్నారంటేనే వాళ్ళు ఒక మెట్టు దిగుతున్నారు. ఓకే. ఓకే. ఇప్పుడు సరే ఇంకోటి పుతిన్ ఎక్కడ కూడా నేను రావాలని అంటల్లా. హ్మ్. అంటే ఏంటి పుతిన్ ఏదైతే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. నాటోలో చేర్చుకోరు. ఓకే. ఓకే. దాంతో అక్కడితో మ్యాటర్ సాల్వ్ అవుతది. సార్ ఈరోజు మనం అన్నీ అనుకున్నట్టయితే మీటింగ్ కూడా పాజిటివ్‌గా ఉంటే ఇప్పుడు ప్రజెంట్ నిఫ్టీ వచ్చేసి 24,600 ఉంది. మండే హ్మ్. ఎలా ఉంటాయి సార్? దాని లెవెల్స్ గాని, సపోర్ట్ గాని మండే మార్కెట్ ఎలా ఉండొచ్చు? పాజిటివ్ అయితే మాత్రం ఒక 200 పాయింట్స్ దాకా పాజిటివ్ ఉంది సార్. ఓకే. 200 పాయింట్స్ పాజిటివ్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ అయితే 500 నుంచి 700 దాకా పాజిటివ్ ఉంది. హుహు. ఓకే. హోప్‌ఫుల్లీ 90% పాజిటివ్ రావచ్చు. ఓకే. ఎందుకంటే, ఎందుకంటే ఆల్‌మోస్ట్ మనకి అర్థమవుతుంది. ఇంకా అందరికీ ఏంటంటే 3 ఇయర్స్ నుంచి ఫైటింగ్ చేస్తున్నారు కాబట్టి ఎవరి దగ్గర రిసోర్సెస్ అన్నీ అయిపోతున్నాయి. ఓకే. కాబట్టి వాళ్ళు కొంత హాల్ట్ అయితే ఇచ్చేయాలి. కాబట్టి అది ఛాన్స్ ఉంది. సార్ ఇప్పుడు మనం ఈ టైంలో మనం ఇన్వెస్టర్లు ఒక లాంగ్ టర్మ్‌లో గాని, షార్ట్ టర్మ్‌లో గాని ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏమన్నా స్టాక్స్ సజెస్ట్ చేస్తారా? డెఫినిట్‌గా అండి. బాగా లో లెవెల్ వచ్చిన స్టాక్స్ బాగున్నాయండి. హ్మ్. ఇప్పుడు చెప్పినట్టు టీసీఎస్ ఫస్ట్ నేను సజెస్ట్ చేస్తున్నాను బాగున్నాయి. ఓకే. అలాగే ఇన్వెస్ట్‌మెంట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడింగ్ పర్పస్ కాకపోయినా ఒక 2, 3 మంత్స్ హోల్డ్ చేస్తుంటే మంచి రిటర్న్ 10%, 15% మంచి రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది టీసీఎస్. హ్మ్. ఆ తర్వాత తర్వాతొచ్చి ఈ శ్రీరామ్ ఫైనాన్స్ 600 ఆ రేంజ్‌లో ఉంది. అది హ్మ్. దాదాపు 800 నుంచి ఫాల్ అయింది. ఆ తర్వాత బ్యాంకింగ్‌లో కోటక్ బ్యాంక్ బావుంది. హ్మ్. కోటక్ బ్యాంక్ కూడా బాగా తగ్గింది. 200, 300 పాయింట్స్ తగ్గింది. దాని తర్వాత ఏషియన్ పెయింట్ ఒకటి మంచి గ్రోత్ కనపడుతుంది. ఏషియన్ పెయింట్. ఓకే. ఈ 4 కంపెనీలు నేను నా వ్యక్తిగత అభిప్రాయంగా రికమెండ్ చేస్తున్నా. మీరు కూడా 1, 2 సార్లు చూసి డిసైడ్ చేసుకోండి. ఓకే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. సో థాంక్ యూ. ఇది శ్రీరామచంద్రమూర్తి గారు స్టాక్ మార్కెట్ గురించి అయితే అప్డేట్ చెప్పారు. 15థ్ రోజైతే ట్రంప్ అండ్ రష్యా పుతిన్
ఇద్దరి మధ్య అయితే మీటింగ్ మీదనే నెక్స్ట్ మండే రోజు మార్కెట్ అయితే ఆధారపడి ఉంటుంది. ఆల్రెడీ మీటింగ్కి వచ్చారంటేనే ఇంచుమించు పాజిటివ్ వైబ్స్ ఉన్నట్టు మీటింగ్ కూడా సక్సెస్ అవుతుంది. మండే రోజు కూడా మార్కెట్ పుంజుకునే అవకాశం ఉందని అయితే చెప్పడం జరుగుతుంది. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.